ఈరోజు మనకి నర్సరావుపేట ఎస్ఎన్ కాలేజ్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ఎగ్జిబిట్స్ని ఒక్కొక్క దాన్ని వివరంగా సవివరంగా మనం చూద్దాం. All of you, my name is Nalpati Sraj. I'm studying 10th class. My project name is సెన్సార్ గ్యాస్ లీక్ అలారం. ముందుగా సెన్సార్ బైక్ చూసుంటారు, సెన్సార్ కార్ చూసుంటారు, అంటే సెన్సార్ డోర్ చూసుంటారు. ఏదైనా డోర్ దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా డోర్ అనేది ఓపెన్ అయ్యేది. దాన్ని సెన్సార్ దాన్ని అలా ఉపయోగిస్తారు. అలానే సెన్సార్ గ్యాస్ లీక్ అలారం అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు కుక్ చేసినప్పుడు గ్యాస్ అనేది లీక్ అవుతుంది. అది మనకు అర్థం కాదు, ఎప్పుడో స్మెల్ వచ్చేసి ఆ ఏరియా ఒకటి అంతా స్మాష్ అవుతుంది. అలా కాకుండా దాన్ని ప్రొవైడ్ చేయడానికి సెన్సార్ గ్యాస్ లీక్ అలారం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది గ్యాస్ రిలీజ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా సెన్సార్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అవడం ద్వారా ఇదేం బజర్ ఒకటి ఇస్తుంది. బజర్ ఇచ్చేసి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది, మీరు అందరూ అలర్ట్ అవ్వాలని ఇస్తుంది. అలాగే కాకుండా దీనికి ఒక బోర్డు అనేది అరేంజ్ చేసి ఉంటుంది. కిటికీ అంటే మన విండోకి అరేంజ్ చేసి ఉంటుంది. అరేంజ్ చేసినప్పుడు ఈ గ్యాస్ అనేది బయట ఉన్నప్పుడు గ్యాస్ మన రూమ్లో ఉన్న గ్యాస్ అంతా ఎయిర్లో డిజాల్వ్ అవుతుంది. అంటే మన ఎన్విరాన్మెంట్లో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్లో డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయ్యి ఆ మిగతా ఇక్కడ ఉన్న గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయిన తర్వాత తర్వాత మనకి ఇంటికి వచ్చేసరికి మన ఎల్డర్స్ని, మన పెద్దవాళ్ళని, మన పేరెంట్స్ని అందరిని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏం జరగకుండా కాపాడవచ్చు. అలానే దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అందరికీ సిలిండర్ తెలుసు కదా, సిలిండర్లో ఎల్పిజి గ్యాస్ అనేది స్టోర్ అవుతుంది. అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అలానే అబ్రాడ్ ఐడియా ఉంటుంది. అబ్రాడ్లో గ్యాస్ పైపులు అనేవి ఉంటాయి, అంటే డైరెక్ట్గా ఇంటికే కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్లో ఎక్కడైనా సరే ఒక గ్యాస్ లీక్కి, ఒక పైప్కి ఎక్కడైనా లీక్ అయింది అనుకోండి, అంటే ఒక హోల్ కానీ పడింది అనుకోండి, అక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. అది మనకు తెలియదు, ఆ ఫైర్ స్టేషన్ వాటికి అంతా బ్లాస్ట్ అవుతుంది. అలా కాకుండా లీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా షట్ డౌన్ అనేది జరిగింది. అక్కడ షట్ డౌన్ అంటే ఇప్పుడు ఒక వాల్ వేయగానే ఒకటి అడ్డంకులా పడుతుంది కదా, అలాంటి అడ్డంకులా పడుద్ది. అలా అడ్డంకు పడడం ద్వారా ఈ గ్యాస్ అనేది ఎక్కడే ఆగిపోతుంది, లీకేజ్ అనేది అక్కడే ఆగిపోతుంది. ఇది ఆటోమేటిక్గా ఇది ఎలాగైతే సెన్సార్ బజర్ అలర్ట్ చేస్తుందో అలానే దగ్గర ఉన్న ఫైర్ స్టేషన్కి, పోలీస్ స్టేషన్కి అలర్ట్ చేస్తుంది. అలా చేసి ఏదైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ప్రాజెక్టులో ఇది ఒకటి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.